అందుకే కొన్ని కొన్ని అందరూ చేసే ఉంటాయి, కొన్ని కొన్ని ఒక్కడే చేసే ఉంటాయి. నీకు ఆకలిస్తే నువ్వు ఒక్కడికి అన్నం తినాలి, రథాన్ని లాగితే అందరూ లాగాలి. ఎందుకంటే తారతమ్యం లేదక్కడ. ఓ గోశాల కట్టడం అందరికీ సాధ్యం కాదు, కానీ పల్లకి ఎత్తడం అందరికీ సాధ్యం. పల్లకి కూడా ఎత్తలేవా? ఓ ద్వీపపు కుండితో అది కూడా చేయలేవా? ఒక దేవాలయానికి వచ్చి చీపురుతో తుడు అది కూడా చేయలేవా? ఒక ముగ్గువి ఓ శుద్ధముగ్గు కట్టుకొచ్చి ముగ్గేసి వెళ్ళిపో అది కూడా చేయలేవా? ఉప్పుని ఊదు నేలని, చాలు ధూళికణాలు పోతాయి. ఏమీ చెయ్యనంటావా? కర్మ ఉద్ధరించగలిగిన వాడు ఉన్నాడు. ఏదో ఒకటి చెయ్యకుండా ఉండలేని స్థితిని మాత్రం పరమేశ్వరుడు కల్పించలేదు. కనీసం పుణ్యకథాశ్రవణం చేయగలవా కూర్చుని? అది చేయగలవుగా. శ్రీరామ 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 అని 3 మాటలు అనగలవా? ఓ గోవుకి ప్రదక్షిణం చెయ్యగలవా? గోశాలలో కూర్చుని కాసేపు జపం చేసుకోగలవా? భగవన్నామని చెప్పుకోగలవా? నీ జీవుడి కోసం నువ్వు కొన్ని చేసుకోవాలి. బిడ్డల కోసం చేస్తున్నావు, కూతురు కోసం చేస్తున్నావు, అల్లుడి కోసం చేస్తున్నావు, మనవల కోసం చేస్తున్నావు, కొడుకు కోసం చేస్తున్నావు, భార్య కోసం చేస్తున్నావు, ఇంటి కోసం సున్నాలేస్తున్నావు. నీ జీవుడి కోసం ఏం చేసుకుంటున్నావు? వాడికి ఇప్పుడు చేసుకోకపోతే వాడికి ఉత్తర జన్మలకు పుణ్యం ఏది? ఏం అడ్డు పెట్టి నీకు ఇస్తారు?